హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే పెటల్స్. ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న డిజైన్స్ అన్నీ మీరు ఒక్కొక్కటి కలిపి ఈ హ్యాండ్స్ ప్రాక్టీస్ అవ్వకుండా వేరే డిజైన్స్ మీకు రాదు. అందుకే నేను బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నాను. మీరు ఫాస్ట్‌గా వెళ్ళాలి అని అనుకున్నారు అంటే కొంచెం కష్టమే. ఆల్రెడీ బాగా వేస్తున్నారు అని అంటే పర్వాలేదులెండి. మీరు స్పీడ్‌గా నెక్స్ట్ డిజైన్‌కి వెళ్ళొచ్చు. కానీ ఈ బేసిక్స్ రాకుండా మీరు పై డిజైన్స్‌కి వెళ్లారు అంటే నీట్ ఫినిషింగ్ అయితే మీకు రాదు. అందుకోసమే చిన్న చిన్న డిజైన్ నుంచి నేను వెళ్తున్నాను. సో, ఈరోజు నేర్చుకోబోయే డిజైన్ పెటల్స్ అండి. పెటల్స్ వచ్చింది అంటేనే మీకు ఫ్లవర్ వేసినప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటదనమాట. సో, ఈరోజు నార్మల్ చిన్న పెటల్స్ అయితే చూడబోతున్నారు. ఇది చూడండి, నార్మల్‌గా ఇలా వేసి పైన ఇలా ఇది నార్మల్ ఒక పెటల్ అన్నమాట. తర్వాత చూడండి, సేమ్ ఇక్కడి నుంచి ఇలా ఇవంతా ఫ్లవర్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాము. ఇదొక పెటల్. 2 సేమే, కానీ ఇది కిందన నుంచి మీకు పైన రౌండ్ వస్తది. అది పైన నుంచి మీకు కిందన రౌండ్ వస్తది. నెక్స్ట్ పెటల్ చూసారు అంటే ఇలా మీకు ఇలా డ్రాయింగ్ రావట్లేదు, కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా రావట్లేదు అనుకున్నారంటే ఫస్ట్ పెన్సిల్‌లో కూడా మీరు వేసుకోండి. దాని తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది లైట్‌గా, ఇది హార్ట్ షేప్‌లో నేను బెండ్ చేశాను. దాని తర్వాత వేసింది లైట్‌గా బెండ్ చేశాను. దాని తర్వాత పెటల్ చూడండి, ఇలా ఒక్క బెండ్ చేసి తరువాత ఇలా ఈ డిజైన్స్ అన్నీ మీరు వేసేసరికి మీ హ్యాండ్స్ అనేది ఆటోమేటిక్‌గా ఫ్రీగా మూవ్ అయిపోతదనమాట. తర్వాత చిన్న లీఫ్ చెప్తాను చూడండి. ఇక్కడి నుంచి పైన ఇలా మనం ఎలా ఐకి ఇలా ఈ డ్రాయింగ్ అయితే చాలా చాలా యూజ్ అవుతది. సో, ఇలా మీరు కింద నుంచి ఇలా పైకొచ్చి ఎండ్ ఫినిష్ అయిన తరువాత అక్కడి నుంచి మళ్ళీ ఇలా బెండ్ చేసి కిందకి ఇలా లావుగా చేసేయండి. చేతులు తీయకూడదు. నేనిప్పుడు మీకోసం నార్మల్‌గా తీసి చూపించాను. ఇది చూడండి. ఇంకొకటి ఇక్కడి నుంచి ఇలా వెయ్యండి. లేదు మీకు రావట్లేదు అనుకున్నారంటే ఇలాగే వెయ్యండి, పర్వాలేదు. ఇది అందులోనే సన్నమైన లీఫ్ అన్నమాట. సో, ఈ డిజైన్స్ అంతా మీరు ప్రాక్టీస్ చేసేసరికి మీకు లీఫ్స్ అయితే చాలా చాలా బాగా వచ్చేస్తది. నార్మల్‌గా మనం లీఫ్ అంటేనే ఎలా వేస్తూ ఉంటామంటే చూడండి, ఇక్కడ వేసి చూపిస్తాను ఇలా. ఇది నార్మల్ మెథడ్. ఇది నార్మల్‌గా మెథడ్. మీరు ఆ మెథడ్ కూడా నేర్చుకోండి. ఇక్కడి నుంచి ఇలా నార్మల్‌గా. సో, ఇంతవరకు మీరు ఏదైనా ఫ్లవర్స్, ఏదైనా ఏ డిజైన్స్ వేసినా సరే ఇలాగైతే లీఫ్ వేసి ఉంటారు. ఇక మీద మీరు లీఫ్ వేసినప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత కింద నుంచి ఇలా లావుగా చేసి ఇలా సన్నంగా తీసుకెళ్ళండి. అప్పుడు ఇంకా మీకు అందంగా ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చాలా చాలా బావుంటదనమాట. సో, ఇంకా పెటల్స్ చూడండి, చాలా టైప్స్ ఉన్నాయి. ఇందులోనే ఇదంతా మీకు ఫ్లవర్ మీరు మేక్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతూ ఉంటదండి. సో, ఇలా ఒక పెటల్స్ ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకుంటుంది ఇంకా బేసిక్స్‌లోనే ఉన్నారు. ఇంకా మనం అడ్వాన్స్ క్లాస్ కూడా వెళ్ళలేదండి. ఇంకా ఒక 3, 4 క్లాసులు ఉంటది అనుకుంటున్నాను బేసిక్స్. సో, బేసిక్స్ వచ్చేసింది అంటే మీరు అడ్వాన్స్ క్లాసెస్‌కైతే వెళ్దాం మనం. సో, ఆ ఒక్క పెటల్‌నే ఎన్ని రకాలుగా మార్చినా మనకి ఎలాంటి డిజైన్స్ వస్తుందో ఒక్క దానికి ఒక్కొక్క యూనిక్‌నెస్ ఉంటది. వేరుగానే కనిపిస్తది చూడండి. సో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి లైట్‌గా ఇలా బెండ్ చేయండి. మరీ బెండ్ చేసేయొద్దు. లైట్‌గా ఇలా బెండ్ చేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇదొక ఫ్లవర్ వేసి ఇలా మన క్రియేటివిటీయే. మీరు ఎంత నేను చెప్పినా సరే నేను వేసినట్లే మీరు వెయ్యాలి అనేసి రూల్ లేదు. ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఇంకా ఏదైనా కొత్త డిజైన్ కనిపెట్టగలను అంటే మీరు కనిపెట్టి కూడా గ్రూప్‌లో అయితే పంపించండి. లేదు మీరు ప్రాక్టీస్ చేసి ఉంచండి. గ్రూప్స్ గురించి అడుగుతూ ఉంటున్నారు. సో, మళ్ళీ సెకండ్ గ్రూప్ గురించి నేను చెప్తానండి. సో, గాబరా మాత్రం పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది. సో, దానికి నేను ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాను. సో, మీకు సెకండ్ బ్యాచ్‌కి నేను ఎప్పుడు ఏంటి అనేది చెప్తానండి. సో, ఈరోజు బేసిక్స్‌లో పెటల్స్
ఈ ప్రాక్టీస్ కంపల్సరీ రావాలండి. ఇది రాకుండా మనకి ఫ్లవర్స్ అయితే మీరు వేయలేరు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక క్లాస్‌లో మీ ముందుంటాను. బాయ్ అండి.